మొక్కుబడి. అది నరసాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక ధనికుడు ఉండేవాడు. అతను కొన్ని కారణాల వల్ల కాలం చేశాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కాలింగ్ బెల్ మోగింది. మంచి నిద్రలో ఉన్న ధనలక్ష్మి బద్ధకంగా ఆవలించుకుంటూ లేచింది. ఆ వచ్చింది ఎవరో తెలుసు. శ్రీధర్ అని పిలువబడే తన కుమారుడు. తలుపు తెరిచి కొడుకును చెడామడా తిట్టాలి అనిపించింది. కానీ ఆ సమయంలో ఆమెకంత ఓపిక లేదు. పైగా రాత్రిపూట పక్కింటి వాళ్ళు వింటారేమో అని భయం. తలుపు తెరవగానే ఇప్పుడు టైం ఎంతైందో చూడు అంది శ్రీధర్తో. టైం చూడడం తెలియకపోతే అక్కను లేపి అడగలేకపోయావా నవ్వుతూ అన్నాడు శ్రీధర్. తిరిగి గడియారం వైపు చూసి 3 అయ్యింది. ఎటొచ్చి గడియారంలో అది పగలో 3 రాత్రి 3 కూడా తెలియడం లేదు. ఓ సూర్యుడు లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది తెల్లవారుజాము 3 అన్నాడు శ్రీధర్. ఈ మాటలకు తల్లికి చాలా కోపం వచ్చింది. ఇక శ్రీధర్తో వాదించి లాభం లేదని మరలా పడుకుంది ధనలక్ష్మి. ఆమె పడుకుంది కానీ నిద్ర పట్టడం లేదు. భర్త ఈ మధ్యే పోయాడు. అప్పటి నుండి శ్రీధర్కు భయం తగ్గినట్లు అనిపించింది. ఈ మధ్య మరీ ఇలాగే ఏ అర్ధరాత్రి ఇంటికి చేరుతున్నాడు. పిల్లాడు తప్పుదారి పడుతున్నాడు అని అనుమానం రాగానే గుండెల్లో దడ మొదలైంది. ఆ దడ తెల్లవారి తన పనిలో తాను పడే వరకు తగ్గలేదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ శ్రీధర్ను నిద్ర లేపుతూ అంది కవిత. గుడ్ ఆఫ్టర్నూన్ అక్క ఆనవకాయ తొక్క అంటూ ఏడిపించాడు శ్రీధర్. రాత్రి ఎన్ని గంటలకు వచ్చావు అంది కోపంగా. అబ్బా అమ్మా నీవు ఇదే ప్రశ్న, మీకు గడియారం చూసుకోవడం రాదా అన్నాడు నవ్వుతూ. వచ్చురా వెధవ నీ నోటితో విందామని అంది కవిత. అక్క నన్ను తిడితే తిట్టు కానీ అర్ధరహితంగా మాత్రం తిట్టుకు. తెలుగు ద్రోహం చేస్తే నేను ఊరుకోను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నా పెళ్ళాం చావలేదు అన్నాడు. మరలా తనే అన్నాడు. ఓహో నీ ఉద్దేశం వెధవా అంటే 1000 ఏళ్ళు ధనంతో వరదల్లమనా అన్నాడు. సంతోషించానులే తెలివికి. బెడ్ కాఫీ టైం దాటిపోయింది, బ్రేక్ఫాస్ట్ టైం దాటింది. ఇప్పుడైనా స్నానం చేసి వస్తే అన్నం తిందువు కానీ. ఆదివారం కదా స్పెషల్ చేశాను. ఇంతకీ తమరు రాత్రి ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటో అని అడిగింది. సెకండ్ షోకి వెళ్ళానక్క. సినిమా పేరు దేవీవ్రతం. అదేమిట్రా నువ్వు నాస్తికుడువు కదా, దేవుళ్ళ పేరే నీకు పడదు. నీవు ఆ సినిమాకు వెళ్ళావంటే నేను నమ్మను అంది కవిత. వినోద్ వాళ్ళ చెల్లి నవ్య అందులో ఇంపార్టెంట్ రోల్ వేసింది. అందుకే వాడు బలవంతంగా నన్ను తీసుకువెళ్ళాడు ఆ సినిమాకు అన్నాడు శ్రీధర్. నోర్మై అబద్ధాలు చెప్పకు. ఆ సినిమా అమ్మ నేను కలిసి 2 సార్లు చూసాం. అందులో నవ్య లేదు అంది. ఎందుకు లేదు? దేవి వేషం వేసిన హీరోయిన్కు చాలా చేతులు ఉంటాయి కదా, అందులో చివరి 2 చేతులు నవ్యవి అన్నాడు. కవిత నవ్వింది. తమ్ముడు హాస్యమాడుతున్నాడని తెలుసు, కానీ రాత్రులు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడో తెలియడం లేదు. ఆ మర్నాడు రాత్రి 7 గంటలకే వచ్చేశాడు శ్రీధర్. త్వరగా వచ్చిన తమ్ముడిని ఆశ్చర్యంగా చూసింది కవిత. అక్క నీ చూపుల్లో భావం అర్థమైందిలే. నేను రాత్రులు ఆలస్యంగా వస్తున్నానని అమ్మ నీవు బాధపడుతున్నారు కదా, అందుకే ఓ గమ్మత్తు చేసి త్వరగా వచ్చేసాను మిమ్మల్ని సంతోషపెడదామని అన్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు. భోజనం చేసి మరలా బయటకు వెళ్తున్న తమ్ముడిని అనుమానంగా చూసింది కవిత. అప్పుడు శ్రీధర్ నీ అనుమానం నాకు అర్థమైందిలే. నేను పార్ట్ టైం ఉద్యోగం వెతుక్కుంటున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అన్నాడు. ఒరేయ్ శ్రీ నాన్న పోయారని మమ్మల్ని మరీ వాచమ్మలం చేయకురా. ఇంత రాత్రిపూట ఇంటర్వ్యూ ఏమిట్రా? నీవన్నీ నోరు విప్పితే అబద్ధాలు. అయినా నీకు ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? ముందు నీ చదువు కానివ్వు. నాన్నగారు ఎన్ని దాన ధర్మాలు చేసినా మనకు ఇంకా కాస్త ఆస్తి ఉంది కదా అంది. అక్క నాకు మొక్కుంది, అది నేను కష్టపడిన డబ్బులతోనే తీర్చాలి. నీవు దేవుడిని నమ్మవు కదా అని మరలా అనకు. మనుషులు మారకూడదా ఏంటి అన్నాడు. ఏ ఉద్యోగం లేకుండానే ఇంటి పట్టున ఉండడం లేదు, ఇంకా నీ ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందో అంది. ఆ సాయంకాలం కాలేజీ నుండి కాళ్ళు నొప్పులు అనుకుంటూ వచ్చాడు శ్రీధర్. ఎందుకు కాళ్ళు నొప్పులు వచ్చాయి అని అడిగింది కవిత. నా మొక్కు తీర్చుకోవడానికి డబ్బులు కావాలి కదా, సిటీ బస్సు డబ్బులు ఆదా చేయాలని నడిచి వచ్చాను అన్నాడు. తమ్ముడు ధోరణి అంత పట్టలేదు కవితకు. కాళ్లకు ఆయింట్మెంట్ రాసి రెస్ట్ తీసుకోమంది ధనలక్ష్మి. ఆ మర్నాటికి కాళ్ళు నొప్పులు తగ్గాయి. యథావిధిగా మరలా అర్ధరాత్రి వచ్చాడు శ్రీధర్. కవిత తలుపు తీసింది. అక్కకు కోపం వచ్చిందని తెలుసు. అక్క వినోద్ వాళ్ళ తాతయ్య చనిపోయాడు, శ్మశానానికి తీసుకువెళ్ళడానికి సహాయం చేసి వచ్చాను. ఆ తాతయ్య పచ్చి తాగబోతు. శ్మశానానికి వెళ్లే దారిలో కళ్ళు అంగడి దగ్గర శవం లేచి కూర్చుంది. నేను చావలేదు బాబోయ్ అని అరిచింది. అయినా మేము తెలివి తక్కువ వాళ్ళమా, తాగుబోతు మాటలు నమ్మకండ్రా అనుకుంటూ అతన్ని మేము బలవంతంగా శ్మశానానికి తీసుకువెళ్ళిపోయాం అన్నాడు. తన కోపం పోగొట్టడానికి సరదాగా మాట్లాడుతున్నాడని కవితకు తెలుసు. శ్రీధర్ ప్రవర్తన ధనలక్ష్మికి కవితకు కూడా మనశ్శాంతి లేకుండా చేసింది.
కవిత అప్పుడు ఒక ఉపాయం ఆలోచించి తల్లితో ఇలా అంది. అమ్మా, శ్రీధర్ గురించి మనం ఏమీ ఎంక్వైరీ చేయలేకపోతున్నాం. ఫ్రెండ్స్ కూడా మనకు ఏమీ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఒక్కోసారి రాత్రి పగలు కూడా ఇంటి పట్టున ఉండడం లేదు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కోవాలంటే డిటెక్టివ్ ఏజెన్సీని అప్పచెప్పాలి. వాళ్ళు కాస్త డబ్బు ఎక్కువ తీసుకుంటారు, కానీ తమ్ముడి కంటే డబ్బు ఎక్కువ కాదు కదా అంది. ఆఖరికి ఇద్దరూ ఆలోచించుకుని డిటెక్టివ్ని కలిసి శ్రీధర్ మీద నిఘా వేయమన్నారు. 1 నెల గడిచింది. డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. మరో నెల టైం అడిగారు. తప్పు వాళ్ళదే కాబట్టి రెండోసారి డబ్బులు తీసుకోలేదు. ఓ రోజు సాయంకాలం 3 గంటలకు వచ్చాడు శ్రీధర్ ఇంటికి. ఆ సమయంలో ధనలక్ష్మి, కవిత తీరిగ్గా కూర్చుని పేర్లు చూసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఏం కాలేజీ లేదా, అప్పుడే వచ్చేసావు అని అడిగింది కవిత. నీకు సలహా ఇద్దామని వచ్చేశాను. తలలో పేలిపోవాలంటే ఒక మార్గం ఉంది. గుండు చేయించుకున్నావు అనుకో, పేలను రమ్మని పిలిచినా అవి నీ దగ్గరకు రావు అన్నాడు. ఫక్కున నవ్వింది కవిత. తల్లి చేతిలో నుండి సవరం తీసుకుని, అమ్మ, ఈ సవరం చక్కగా ఎదగాలంటే రీటా రాయాలి అన్నాడు. ధనలక్ష్మి నవ్వింది, కానీ ఆ నవ్వులో బాధ కూడా ఉంది. కొడుకు కాలేజీ ఎగ్గొడుతున్నాడని ఆమె భయం. తమ్ముడు త్వరగా ఇంటికి వచ్చాడు కదా అని ఏదైనా తినడానికి చేద్దామని కవిత వంటగదిలోకి వెళ్ళింది. బజ్జీలు వేద్దామంటే వాటికి తగ్గవి ఏవీ లేవు. అప్పుడు శ్రీధర్, అక్క, నేను నీకు సహాయం చేస్తానని వచ్చాడు. సంతోషించానులే అంది కవిత. రోజు అలా గడిచింది. ఒకరోజు డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు రిపోర్టు తెచ్చారు. శ్రీధర్ ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. మొక్కు ఒకటి ఉంది, దానికి డబ్బులు కావాలి అని అన్నది సారాంశం. ఈ విషయం చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా మీకు అంది కవిత. సారీ మేడం, మీరు మా దగ్గరకు వచ్చిన రోజు శ్రీధర్ ఉద్యోగం గురించి మాకు తెలుసు అన్నారు. అప్పుడే ఎందుకు చెప్పలేదు? మమ్మల్ని ఎందుకు అంత టెన్షన్లో పెట్టారు అంది కవిత కోపంగా. మరోసారి సారీ చెబుతున్నామండి. శ్రీధర్ మా డిటెక్టివ్ ఏజెన్సీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. అది 6 నెలల కాంట్రాక్ట్. దానికి రాత్రి, ఒక్కోసారి పగలు డ్యూటీలు ఉంటాయి. మా దగ్గర పనిచేసేవారి వివరాలు లీక్ చెయ్యం. చాలా కాన్ఫిడెన్షియల్. ఈ రోజుతో ఆ కాంట్రాక్ట్ అయిపోయింది. అందుకే మీకు చెప్పాం. ఆ కారణంతోనే మీ దగ్గర డబ్బు డిమాండ్ చేయలేదు అన్నాడు. కవితకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. తండ్రి సంవత్సరికానికి అనాథాశ్రమం పిల్లలు శ్రీధర్ కుట్టించిన బట్టలు వేసుకుని భోజనానికి వచ్చారు. అదే శ్రీధర్ మొక్కు. తండ్రి దానగుణాన్ని కంటిన్యూ చేయాలనే శ్రీధర్ పడ్డ తాపత్రయం చూసి ధనలక్ష్మి, కవిత అభినందనపూర్వకంగా శ్రీధర్ వైపు చూశారు. శ్రీధర్ చేసిన పనికి వాళ్ళెంతో సంతోషించి అప్పటి నుండి ముగ్గురు కలిసి ప్రేమగా ఉండసాగారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కథ మీద మీ ఆలోచన ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.